ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టించిన డీప్ ఫేక్ వీడియోల వల్ల తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతోందని భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆన్లైన్లో తన గుర్తింపు దుర్వినియోగం చేయడంపై రక్షణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆన్లైన్లో తన పేరు, ముఖం, గొంతును ఉపయోగించి నకిలీ వీడియోలు, అనధికారిక కంటెంట్ విపరీతంగా పెరిగిపోయిందని గంభీర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన సివిల్ దావాలో గంభీర్ తన వ్యక్తిత్వ పరిరక్షణతో పాటు 2.5 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. అటువంటి డీప్ ఫేక్ కంటెంట్ను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం వ్యక్తిత్వ హననం మాత్రమే కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తున్న సమయంలో చట్టం, గౌరవానికి సంబంధించిన అంశంగా పరిగణించాలని గంభీర్ కోరారు. తన గుర్తింపు, తన గొంతుకను ఆయుధాలుగా ఉపయోగించి అనధికారిక ఖాతాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి అవుతోందని గంభీర్ పిటిషన్లో పేర్కొన్నారు. తన పేరు వినియోగించి ఆదాయం ఆర్జించడం జరుగుతోందని గంభీర్ తెలిపారు. అయితే గంభీర్ మాట్లాడినట్లు డీప్ ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో కంటెంట్ను పలువురు క్రియేట్ చేశారు. గంభీర్ తన ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు ఓ వీడియో వైరల్ అయింది. దానిని దాదాపు 29 లక్షల మంది వీక్షించారు. సీనియర్ క్రికెటర్లపై తాను అసభ్యకరంగా మాట్లాడినట్లు వచ్చిన డీప్ ఫేక్ వీడియో కూడా 17 లక్షల వ్యూస్ను సాధించింది. దీంతో దాదాపు 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ హైకోర్టులో గంభీర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పలు సోషల్ మీడియా ఖాతాలు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ పేర్లు ఉన్నట్లు సమాచారం. అటువంటి డీప్ ఫేక్ కంటెంట్ను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తన వ్యక్తిత్వ పరిరక్షణతో పాటు 2.5 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని ఢిల్లీ హైకోర్టులో గంభీర్ పిటిషన్ దాఖలు చేశారు.